నమస్కారం, నా పేరు కొలం వెంకటేష్ అండి. ఇక్కడ నేను 190 గజాలు జాగా కొన్నాను. నేను ఇక్కడ ఏమైందంటే ఈ ఏరియా ఈసుగూడ వెంగళరావు నగర్ కిందకి వస్తుంది ఇది. అయితే ఇక్కడ నేను ఇక్కడ వరకు నా ల్యాండ్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది నాది. అదే విధంగా మేము తీసుకున్నప్పుడు కూడా గేటు మేము వాడుకున్నాము, ఇది వాడుకున్నాము. తర్వాత ఇతను షెడ్ ఇదంతా కబ్జా చేసి ఇది కూడా ఈ గేటు కూడా మాకు కబ్జా చేద్దామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ గేటు కూడా తాళం వేశారు, ఈ గేటు కూడా తాళం వేసి మమ్మల్ని పోనీ రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ కానీ, ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, ఇక్కడ రంగనాథ్ సార్, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సార్ కూడా మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ముంగడికి వచ్చి మంచి పనులు చేస్తున్నారు సార్. కాబట్టి ఇక్కడ ఈయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మేము నిన్న సామరస్యంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ పొద్దుగాలు వచ్చేసి ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను తాళం తీయను అని చెప్పేసి ఈ తాళం నిన్న నుంచి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి మీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మాకు పర్మిషన్ కూడా మేము తీసుకున్నాము. ఆల్రెడీ నేను ఇది కొని 5 నెలలు అవుతుంది. దానికి జిఎస్టీ కూడా కట్టాను 9.5 లక్షలు, అదేవిధంగా 13.5 లక్షలు, అదేవిధంగా నేను దానికి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాను. అంతా నేను అఫీషియల్గా చేసుకుంటున్నాను. అఫీషియల్గా చేసుకుంటుంటే ఈయన వచ్చేసి కబ్జా గురించి అని ఈ ల్యాండ్ కబ్జా చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఎంఆర్ఓ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇక్కడ స్థానికంగా మన రంగనాథ్ సార్ ఉన్నారు ఇప్పుడు హైడ్రా గురించి, అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.